అమరావతి రైతులు చంద్రబాబు ట్రాప్ లో పడవద్దని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కాస్త చంద్రవతిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సిలికా క్వార్ట్స్ లో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని, ఆ నగదు ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కు జరుగుతున్న అక్రమాలపై సవినయంగా తెలియజేశామన్నారు. తీసుకురావడానికి కారణం 2-3 ముఖ్యమైన అంశాలు. మొదటిది సిలికా క్వార్ట్జ్. దీంట్లో దోపిడీ జరుగుతా ఉంది. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ముడుపులు అందుతున్నాయి. ఎవరికి అందుతున్నాయో తెలియదు. రెండో విషయం, 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి పిఆర్సీ వేయలేదు. 8 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. ధరలు పెరిగిపోయినాయి. నేను చంద్రబాబు నాయుడిని ఆయన బర్త్డే రోజు నేను డిమాండ్ చేస్తున్నా, రాబోయే 10 రోజుల్లో పిఆర్సీని వెంటనే వేయాలని నేను డిమాండ్ చేస్తూ, అమరావతి కాబోయే రోజుల్లో అది చంద్రావతిగా మారుతుంది. అక్కడ మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి వచ్చి పునాది రాయి వేసి ఈ రోజు అనాది రాయిగా మిగిలిపోయింది. నేను హెచ్చరిక చేస్తున్నాను, సున్నితంగా వినయంగా అక్కడున్న రైతులకి చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు, మీరు నష్టపోతారని తెలియజేస్తారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.